సార్ గంట బాగా కట్టింది, దోమ లేదు, ఎర్ర తెగులు లేదు, ఏం లేదు, మచ్చ లేదు, పైరు నీట్గా ఉంది సార్, తెగులు ఏం లేదు. నేను 7 ఎకరాల సాగు పొలం చేసినాను. 7 ఎకరాలకు పొలానికి కంపెనీ వాళ్ళు ఎకరా డెమో సిస్టమ్ తీసుకున్నారు. ఆ డెమో సిస్టమ్ పక్క ఎకరాకు కొక్కోలి, పుడమి, ఆవని ఈ 3 ప్రోడక్ట్లు వాడడం వల్ల దుబ్బు బాగా పనిచేసింది. తెగులు కానీ మెడిరుకు కానీ ఉంట కానీ దుబ్బు బాగా కట్టడం కానీ ఎలాంటి పైరుకు తెగులు లేనందువల్ల భూబస్తాలు భూమందు తక్కువ వేసి ఆ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు వాడడం వల్ల పైరు బాగా గంటకోలేయి పైరు శస్యశ్యామలంగా ఉన్నది. ఇదే కాకుండా రైతులు కూడా మందు బస్తాలు తగ్గించుకొని కుక్కోలి, పుడమి, ఆవని ఇటువంటి మందులు వాడుకొని రైతులు బాగుపడాలని చెప్పి కోరుకుంటున్నాము. సార్ ఇప్పుడు పొలము మేము వాడిన పొలము మా పైరు చూసినాము, మళ్ళీ ఇతర శైలికి కూడా పోతున్నాము. ఈ పొలం చూడండి, ఒక్కసారి మందు వాడని పొలం చూడండి. ఎండు తెగులు ఈ తాటాకు తెగులు అనేది ఈ విధంగా వస్తుంది. ఎండు తెగులు అనేది వస్తుంది, ఎండు తెగులు అనేది ఈ విధంగా వస్తుంది. ఆవని, పుడమి, కుక్కలి చాలా ఎక్సలెంట్. రైతులు ప్రతి ఒక్క రైతు వాడాలని చెప్పి నేను ఒక రైతు వాడాను కాబట్టి 10 మంది రైతులు బాగా ఎక్కువ వాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతిభా బయోటెక్ ఎక్సలెంట్ మందులు. మనం ఆల్రెడీ ప్రతిభా బయోటెక్ డెమోన్స్ట్రేషన్ చల్లిన ప్లాట్కు ఈ మిగతా రైతులను సందర్శన కార్యక్రమానికి తొలగరావడం జరిగింది. ఇది చూసినాక రైతులు కూడా చాలా వరకు సంతోషపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్ది వరకు మన ప్రోడక్ట్లు వాడినారు, కానీ సఫిషియెంట్గా అయితే వాడలేదు. వాళ్ళు ఏదో కొద్ది వరకు అవని, పుడమి, కొక్కోలి ఒక రౌండ్ మార్చో రౌండో ఏదో మనం చెప్పినట్టుగా వాడినారు. కానీ కంపెనీ చెప్పినట్టుగా అయితేనా సఫిషియెంట్గా వాడలేదు. వాళ్ళు విచ్చలవిడిగా మా మందుముట్లు వాడినారు, ఫర్టిలైజర్స్ వాడినారు, పెస్టిసైడ్స్ స్ప్రే చేసినారు. కానీ ఇది మనం 3 మూటలతోనే 3 రౌండ్లతోనే స్ప్రే చేసిన దానికి రైతులు కూడా సూచనాన్ని తొలగరావడం జరిగింది. ఏ విధంగా ఉంది అనే దానికి రైతులలో కూడా వాళ్ళ ఒపీనియన్ అడిగి అనుకుంటాము. సార్ నమస్తే సార్, మీరు కూడా చూస్తున్నారు కదా, మిగతా చేలకు ఈ చేనికి మీకు ఏ విధంగా అంటేనే ఆ విధంగా చెప్పరు. ఏం మార్పు గమనించినారు? ఎందుకంటే రసాయనిక ఎరువులు ఫర్టిలైజర్స్ విచ్చలవిడిగా వాడడం వల్ల అయితే ఉపయోగం అయితే లేదు. రసాయనిక ఎరువులు తగినంత వాడాలా, యూరియా, DAP తగినంత వాడి వాటంలో ఆర్గానిక్ ఈ బయో ఫర్టిలైజర్స్ ఈ మైక్రో న్యూట్రియన్స్ కింద వాడుకున్నామంటే ఆ పెట్టుబడి తగ్గించి దీనికి పెట్టుకున్నామంటే మన చేను దెబ్బతినదు, పైరు బాగా ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు పక్క చేలకు ఈ చేలకు ఎంత తేడా మీరే గమనిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఫర్టిలైజర్ తగ్గించుకొని ఇట్లా ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్స్ ఈ న్యూట్రియన్స్ కింద వాడినామంటే చేను దెబ్బతినదు, పైరు ఎక్సలెంట్గా ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి మనం ఏదైనా జబ్బు చేసినాక ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ జబ్బు రాకుండా ఏం చేయాలనే దానికి మనం ఫస్ట్ కనకాల. ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మనకు కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చినా కానీ ఇంతవరకు మందు కనిపించలేదు. ఆ కరోనా వైరస్ రాకుండా తట్టుకోవడానికి మనిషిలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. అతనే మొక్కల కూడా ఈ రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ పెంచినామంటే అవి పెంచాలంటే ఖచ్చితంగా ఈ బయో ఫర్టిలైజర్స్, అదే మన ఆర్గానిక్ పుడమి, ఈ న్యూట్రియన్స్ అనేది ఈ కొక్కోలి ఇటువంటివి వాడుకున్నామంటే మొక్కకు ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరిగి వాతావరణం వల్ల సంభవించే అన్ని ఒడిదుడుకులను మొక్క తట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ పోషకాల లోపాలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఏ ఒక చిన్న క్లైమేట్ చేంజ్ అయినా కానీ మొక్క తట్టుకోలేక అనేకమైన రోగాలకు దారితీస్తుంది. మెయిన్ అదే. కానీ ఒక పోషకము లోపం ఉందని వేరే పోషకాన్ని కూడా ఎక్కువ వాడాలన్నా ఉపయోగం ఉండదు. మొక్కకు 16 రకాల పోషకాలు 1% 1% అటు ఇటు ఖచ్చితంగా అందించాల్సిందే. ఆ విధంగా అందించినప్పుడే మనం మంచి దిగుబడి రావడానికి సాధ్యపడుతుంది. మీరు ఏమైనా వాడినారా ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు? వాడకుంటే నీ చేను ఏ విధంగా తయారైంది చెప్పు. ఈ రైతు చేరు బాగా, ఈ రైతు పేరు ఏం పేరు? నాగభూషణం సారు. ఇతను పాపం ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడినాడు. ఈ వాడడం వల్ల ఏంటంటే చేను బాగా ఎండు తెగులకు గురైంది. అదేవిధంగా దోమపోటు రావడము, అసలు ఎన్ను అనేది బయటికి రాకుండా రావడానికి కూడా ఆస్కారం ఉంది. అన్నీ అదే మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు వాడినదానికైతే దుబ్బు చేసింది, పిలకలు బాగా వచ్చినాయి, చెట్టు పెరిగాల్చడానికి పెరిగింది, అన్ని రకాలుగా బాగుంది. వెన్ను బాగా ఇడిచింది, అగ్గి తెగులు కానీ మెడిరుపు కానీ
ఈ మానుకాయ అనేది రాలే. పక్కచ్చోలు అయితేనా ఎండు తెగులు ఉంది, దోమ ఉంది, మానుకాయ ఉంది. కాబట్టి అందరి రైతులకు దయచేసి చెప్తున్నాము, నెక్స్ట్ జరగబోయే సానికి మాత్రం ఖచ్చితంగా ప్రతిభా బయట ప్రొడక్ట్లు వాడాలి.